విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ కేసు, సాయి కృష్ణ మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ఇందులో కీలక నిందితుడు, ప్రధాన పాత్రధారి అనుకుంటున్నటువంటి సస్పెండెడ్ సీఐ నాగరాజు అసలు తనకి ఏ పాపం తెలియదనే మాట చెప్తున్నారు. ఇది చాలా ఆసక్తికరంగా మారింది. 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ అధికారులు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో భాగంగా నాగరాజుతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అంటే జైల్లో ఉన్నారు కాబట్టి జైలు సూపరింటెండెంట్ ఫోన్ ద్వారా వీడియో కాల్‌లో జడ్జి మాట్లాడారు. జడ్జికి చెప్పినటువంటి విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సాయికృష్ణ అదృశ్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్స్పెక్టర్ నాగరాజు న్యాయాధికారికి తెలియజేశారు. కస్టడీ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతుండగా రాజమండ్రి జైల్లో ఉన్న నాగరాజు వాదనలు వినడానికి ఆయనను ఫోన్ చేసి మాట్లాడించారు. ఈ వీడియో కాల్‌లో నాగరాజు మాట్లాడుతూ సిట్ అధికారులు 12 రోజుల పాటు కస్టడీ కోరారు. ఇందులో మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని న్యాయాధికారి ప్రశ్నించగా నాగరాజు సమాధానం ఇస్తూ సాయికృష్ణ అదృశ్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సిట్ అధికారులు కేవలం తనను వేధించి చేయని నేరాన్ని అంగీకరించేలా చేసేందుకే కస్టడీ కోరుతున్నారని తెలిపారు. అరెస్టు సమయంలో చేసిన విచారణలోనే అన్ని విషయాలను సిట్కి వివరించారని, ఆ వివరాలను మెమో రూపంలో కోర్టుకి మెయిల్ ద్వారా పంపాలని న్యాయాధికారి ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేశారని. చాలా ఆసక్తికరంగా ఉంది. అసలు తనకు ఏ పాపం తెలీదు అంటున్నారు. ఆయనకి పాపం మిస్సింగ్ గానీ ఏమీ తెలీదు అంటున్నారు. అక్కడేమో రికార్డ్స్ ప్రకారం చూస్తే సాయికృష్ణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నది కూడా అప్పటి సిఐ నాగరాజ్ అనేటువంటిది క్లియర్‌గా ఉంది. సస్పెండ్ అయినటువంటి క్రమంలో చాలా కిరాతకమైనటువంటి కేసు ఇది. ఆయన చెప్తున్నటువంటి వాదనలో ఎంత వాస్తవం ఉందనేది ఇప్పుడు కోర్టు తేల్చడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ విషయాలు తనకు తెలియవని చెప్పని అంటున్నారు. ఇదంతా కూడా కనీసం 5 రోజులైనా కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయినా కానీ రేపటికి అంటే బుధవారానికి ఈ రోజుకి వాయిదా పడిందనమాట కేసు. సో ఏం జరుగుతుందో చూడాలి. చేసిన నేరం చేశారు, మనిషి మిస్సింగ్ అయింది, చివరికి బూడిద చేసేసారు. ఇంత ఇంత దుర్మార్గమైన కేసు ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. అంటే చనిపోయిన వాడు దుర్మార్గుడు అయి ఉండొచ్చు కానీ ఇంత దుర్మార్గంగా చంపడం కూడా నేరమే అయింది. ప్రభుత్వ పరిధిలో, చట్ట పరిధిలో చేయాల్సినటువంటి శిక్షల్ని ఇలా చేతుల్లోకి తీసుకుంటే ఇలాంటి సంజాయిషీలే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నాగరాజు నిజంగా అమాయకుడా, ఆయనకి ఏమీ తెలీదా, ఏం జరిగింది అనే విషయాల్ని సిట్ ఎంత వేగంగా వెలికి తీస్తుందో చూడాలి.